మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఎంసీ అంటే వ్యాఖ్యాత అనమాట మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీ ప్రోగ్రామ్స్ నేను చాలా చూశాను సార్. నేను పర్సనల్గా కూడా అటెండ్ అయ్యాను. ఆల్ ఇండియా రేడియోలో మీ వాయిస్ ఎవరు ఎదుక్కునే ఉండండి. ఒకసారి శిల్పకళా వేదికలో మేము మీ నెంబర్ తీసుకున్నాను, మీతో పరిచయం వచ్చింది. అయితే రీసెంట్గా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రమాణ స్వీకారానికి ఆ సభను మీరే నిర్వహించారండి. అంటే దాన్ని ఎంసీగా ఉన్నారు. అవును. ఏంటి సార్ ఆ అనుభవాలు ఒక్కసారి మా ప్రేక్షకులతో పంచుకోవాలండి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఒక 37 సంవత్సరాల క్రితంలో ప్రారంభమైన నా ప్రయాణం అంటే ఒక మామూలు పరిభాషలో చెప్పుకుంటే యాంకర్ అంటారు, స్టేజ్ యాంకర్ అంటారు, వ్యాఖ్యాత అంటారు, మాస్టర్ ది సెరమనీ అంటారు. పేరేదైనా సభా నిర్వహణ అనేటువంటిది ప్రధానంగా చేసుకుంటూ నేను ప్రారంభించి 3.5 దశాబ్దాలు దాటిపోయింది. దాదాపు 5,200కు పైగా సభలు చేశాను. అందులో ఎక్కడనూ రాజకీయ ప్రమేయంగా ఉండేటువంటి సభలకి నేను అటెండ్ అయ్యేవాడిని కాను. ఒక నియమం పెట్టుకున్నాం, వీలున్నంత వరకు సాంస్కృతిక సంబంధమైనవి సంగీత నాట్యాది కార్యక్రమాలు కావచ్చు, కాని పక్షంలో ప్రభుత్వ ప్రయోజనం కాకుండా ప్రజా ప్రయోజనం దృష్ట్యా జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ప్రాపగండా క్యాంపెయిన్ కావచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎవరిని నొప్పించేటువంటి రీతిలో కాకుండా అటువంటి వాటికి ఎక్కువగా చేసేవాడిని. ఆ విధంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో నాకు చాలా దగ్గర అనుబంధం. ఒక యాంకర్గా, ఒక ఎంసీగా నేను చెప్పిన ఈ 5,200 సభల్లో సుమారుగా 1,500 దగ్గరగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో జరిగినవే. అందుచేత చాలా సందర్భాల్లో బాగా దగ్గరగా మెలిగాం. టక్కున పేరుతోటి మన మురళీకృష్ణ అని చెప్పగలరు, చెప్తారు. ఆ విధంగానే మొన్న కూడా మళ్ళీ నేను విజయవాడ నుంచి వాళ్ళు అడగటం మేరకు నేను వెళ్ళటం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలని కొంచెం పక్కన పెడితే కార్యక్రమం తాలూకు మూలమేంటి, ఆత్మ ఏమిటి, దాన్ని పట్టుకొని దానికి సంబంధంగా మాట్లాడుతూ ప్రోగ్రామ్ని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నమే చేస్తాం. మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఒక 5 సంవత్సరాల పాటు రకరకాలుగా ప్రజలు అనుకునేటువంటి సమస్యల్ని దాటి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. రేపటి నుంచి ఉదయించేటువంటి సూర్యుడు సరికొత్త కిరణాలని మనపై వెదజల్లుతాడు, చల్లని ప్రభుత్వం రాబోతుంది అనేటువంటి ఒక ఆకాంక్షలో ఉన్నటువంటి ప్రజలకి ఆ ప్రమాణ స్వీకారోత్సవం, పదవీ స్వీకార ప్రమాణోత్సవం అనేటువంటిది చాలా ఉత్సాహ కార్యక్రమంగా జరిగింది. ఇంకొక కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నాకు కూడా వ్యక్తిగతంగా చాలా ఇష్టం. వారి వ్యక్తిగతమైనటువంటి వారి పుస్తకావిష్కరణలు అట్లాంటి కార్యక్రమాలు వారి పార్టీ పక్షాన జరిగిన ప్రచార కార్యక్రమంలో కాదు, కానీ ఇతర జరిగినటువంటి కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాను. వారితో కూడా సన్నిహిత సంబంధమే ఉంది. ఇంకా ఆనందం ఏమిటంటే నేను కూడా కొన్ని మనల్ని మనం పెద్దలతో పోల్చుకుంటాం. ఏదన్నా ఈక్వేషన్ ఎక్కడన్నా కలిస్తే సంతోషంగా చెప్పుకుంటాం. అందులో September 2 ఈజ్ అవర్ బర్త్డే. పవన్ కళ్యాణ్ది అదే రోజు, నేను అదే రోజు. నాకంటే ఆయన వయసులో చాలా చిన్నవారు, కానీ సమాజ హితం కోరి, సమాజ సంక్షేమం కోరి, ప్రజలకు ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక బలీయమైన కాంక్షతోటి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 100% విజయం సాధించి అవి 21కి 21 అండ్ పార్లమెంట్ సీట్లు 2 వచ్చి అది గొప్ప విజయం. నాకు తెలిసి బహుశా యావత్ ప్రపంచంలో 100% ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో విజయం సాధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కాకుండా మరొకరు లేరేమో. అది గంటాబద్ధంగా చెప్పుకోవచ్చు. చాలా గొప్ప విజయం. అదొక కారణం. అతను ఒక సినిమా హీరో కావటం, విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నవాడు కావటం, ఇద్దరూ కలవటం, దానికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంతకుముందు 10 ఏళ్ళు చూశారు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఫ్కోర్స్ కూటమే అయినా మళ్ళీ ఎన్నుకున్నారు. అక్కడ కేంద్రంలోనూ నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇక్కడ అటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం 3 పార్టీల యొక్క కూటమి గెలిచినటువంటి నేపథ్యంలో ఆ ప్రోగ్రాం యొక్క ఎలివేషన్ పెరిగిపోయింది, ఇంట్రెస్ట్ పెరిగింది. వచ్చే జనం కావచ్చు, చూసేటువంటి వాళ్ళు కావచ్చు,
ఒక పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఎంతమంది చూస్తారో అలాగా యావత్ ప్రపంచవ్యాప్తంగా బహుశా టీవీ మాధ్యమం ఉన్నవాళ్ళు లైవ్ చూసి ఉన్నారనేటువంటి తెలుగు వాళ్ళంతా, అది అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, వెస్టిండీస్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, దాదాపు ప్రతి తెలుగువాడు చూశారు. కారణం ఒకటి, సినిమా పరంగా చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటి ఒక ఉద్దేశ్యం. ఆయన ప్రమాణ స్వీకారం ఎలా చేస్తాడు, నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి నేను ఆ మాట కోసం జనం అంతా కూడాను అలా 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 ఎదురు చూసుకొని కాచుకున్నటువంటి నేపథ్యం. దానికోసం ఇంట్రెస్ట్గా చూశారు. అలా దానికి పాపులారిటీ విపరీతంగా వచ్చింది. అందుకే అంతమంది జనం. దాదాపు నాకు కూడా వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేశారు. నాకు మెసేజ్లు అప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ అది జామర్లు ఉండటం వల్ల అప్పుడు రాకపోయినా ది మూమెంట్ అది రిలీజ్ అయిన తర్వాత అది మోగుతూనే ఉంది ఫోను. అంటే ఒక మామూలు ఎంసీనైనా నాకే అంత ఇదిగా ఉంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి కథానాయకుల యొక్క మనస్సుల్లో ఉండేటువంటి ఆనందం తాలూకు పరాకష్ట ఎంత ఉన్నతంగా ఉంటుంది. అది ప్రత్యక్షంగా చూశాను నేను. బాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం తీసుకున్నా. ఉదాహరణకి పుష్కరాలు జరిగినప్పుడు కావచ్చు, నేను గర్వంగా చెప్పుకునేది ముమ్మారు, అంటే 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు. అలా మన ఆ మధ్య జరిగిన పుష్కరాలు, దానికి ముందు ఈ 3 తడవలా చేసినటువంటి అదృష్టం ఈశ్వరుడు నాకు ఇచ్చాడు. మనకేంటంటే గోదావరి పుష్కరాలు వస్తాయి, వెంటనే కృష్ణ పుష్కరాలు వస్తాయి. ప్రత్యేకించి ఆ మధ్య ఒక సుమారుగా ఒక గత జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్రభుత్వం ఉన్న టైంలో వచ్చినటువంటి పుష్కరాల సందర్భంలో రాజమండ్రిలో కావటం, అక్కడ విజయవంతంగా మనం చేయగలగటం, దాంట్లో కూడా ప్రత్యేకించి నేను ఇష్టంతో చెప్పుకుంటాను. అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ కల్చర్ డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు, గొప్ప రచయిత, అనేక నంది అవార్డులు రచయితగా, ఒక నాటక రచయితగా అందుకున్నటువంటి గొప్ప రచయిత. అటు నాటకమైనా కవిత్వమైనా ఈ మధ్యకాలంలో అనుభావ కవిత్వం అని సరికొత్త రీతిలో ఆయన సృజన చేసే పుస్తకం కూడా రిలీజ్ అయింది. అంటే ఈ ప్రమాణ స్వీకారం నేను గమనించింది ఏంటంటే ఆ స్టేజ్ మీద ఎంత బాగా నిర్వహించారంటే మీరు, ఎందుకంటే కొద్దిగా మోడీ గారు వచ్చే సమయానికి చంద్రబాబు నాయుడు వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ మేనేజ్ చేసే టైంలో మీరు బ్రహ్మాండంగా వ్యవహరించారండి. దానికల్లా ఒకటే సోదరా, సమయపాలన తెలిసి ఉండాలి, సందర్భం తెలిసి ఉండాలి, ఇబ్బందికరంగా మాట్లాడకూడదు, మన పరిమితులు ఏమిటో మనం తెలుసుకోవాలి, మనకున్నటువంటి ఆయుధం ఏదైతే భాష ఉందో చక్కటి ఉచ్చారణతోటి తెలుగు భాష తాలూకు మాధుర్యాన్ని చవి చూపించేటువంటి రీతిలో కొంచెం కవితాత్మకంగా చెబుతూ, అలాగని కొంచెం గంభీరమైనటువంటి పదాలు వాడితే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలున్నంత వరకు అలతిగానే ఉంటూ మంచి పదప్రయోగాలు, పదగుంభనం అంటారు, పదాలకు ఉబాళింపు, వాటితోటి అటు చంద్రబాబును పొగిడినా, పవన్ కళ్యాణ్ని పొగిడినా, నరేంద్ర మోడీని పొగిడినా. ఇక్కడ ఇంకోటి, ఇది 3 పార్టీల కూటమి కాబట్టి ఉదాహరణకి నేను చంద్రబాబు గురించి మాట్లాడితే అక్కడితో ఆగకూడదు, వెంటనే పవన్ కళ్యాణ్ అనాలి, నేను వెంటనే నరేంద్ర మోడీ అనాలి. ఇది వాళ్ళు 3 కలిసి ఉన్నాయి కాబట్టి అలా బేరీజు వేసుకుంటూ, తూకం వేసుకుంటూ, ఎవరిని ఎక్కువ చేసేది లేదు, ఎవరిని తక్కువ చేసేది లేదు. ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి. మెయిన్ మోటో ఏంటంటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి. మనల్ని నమ్మి మన స్టేజ్కి మైక్ ఇచ్చారు, దాన్ని ఎంత అందంగా మనం ఉపయోగించుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే ఆయన 2 సార్లు ఓడిపోయారండి, గాజువాక అలాగే భీమవరంలో ఓడిపోయారు. తర్వాత ఆయన ఓడిపోవాలని చెప్పేసి అక్కడ పట్టుదలకు చాలా కొన్ని వర్గాలు ప్రయత్నించామట, పవన్ కళ్యాణ్ ఓడించి పంపిస్తామని. అందుకు ఆయన గెలిచారని ఆనందం అన్నమాట. మరి వెలుతురుని ఆపేటువంటి మేఘం ఎక్కువ కాలం నిలవదు. మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి, అనుకోకుండా మబ్బు కమ్మచ్చు. కానీ ఒక తేజోవంతమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ధగధగల ముందు, దేదీప్యమానమైనటువంటి కాంతుల ముందు ఎవరు అడ్డుకట్ట వెయ్యలేరు. మనం కూడా వింటూ ఉంటాం, ఇదివరకులో అరచేతిని అడ్డుపెట్టి అని చెప్తూ ఉంటారు కదా, ఎవరు ఆపలేరండి. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అది, ప్రజలు కోరుకున్నారు. అందుకనే ఒక జనం మెచ్చిన నేతగా, జనం కోరిన నేతగా, జనం మనసుల గెలుచుకున్నటువంటి నేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటే అది ఉత్సుకతతో కూడినటువంటి వాతావరణం. దానికి తగ్గట్టుగానే హైప్ చేయటం అంటామే, ఆ సబ్జెక్టుని పట్టుకొని హైప్ చేసుకుంటూ అరుగో రాబోతున్నారు. అంటే సమాయత్తం చేయటం,
అదిగో అవును ఒక పవన్ ఒక కళ్యాణ్ గారు ఒక ఆనందం తాలూకు పరాకాష్ఠని మనం అందుకోబోతున్నటువంటి తరుణంలో దాన్ని హైప్ చేసుకొని తీసుకెళ్లి లింక్ చేయాలి. అలా ప్రజల్ని కనుక కనెక్ట్ చేస్తే ది మూమెంట్ వాళ్ళు రావడంతో ఎస్ బ్రహ్మాండంగా అద్భుతంగా సక్సెస్ అయ్యింది. దానికి అంతటి కారణం అక్కడ ఉన్నటువంటి అధికారులు, నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటిగా నిలిచి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు స్ఫుటంగా చెప్పినటువంటిది బహుశా అంతర్లీనంగా చెప్పుండొచ్చు. ఎటువంటి పొరపచారు లేకుండా, భేదాభిప్రాయం లేకుండా కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి హెచ్చుతగ్గుల జోలికి పోకుండా, విమర్శల జోలికి పోకుండా, మనం ఇవాళ ఇన్ని సీట్లు గెలిచాం కదా అని చెప్పేసి వాళ్ళని ఇదిగా మాట్లాడకుండా ఉండండి అని ముందే మనకి పత్రికల్లో కూడా వచ్చింది. అది అవునండి, పత్రికల్లో కూడా వచ్చింది. కాబట్టి అందరినీ కలగలుపుకుపోయేటువంటి ఒక ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి అధికార బృందం అంతా కూడాను, చాలామంది ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అధికారులంతా ఉన్నారు, పనిచేశారు ఆ రోజు. ఒక్కో సెక్షన్ ఒక్కొక్కళ్ళది అద్భుతంగా జరిగింది. అయితే ఈ స్టేజ్ మీదకి చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా పిలిచారు జ్ఞాపకం ఉంటే ఒకసారి చెప్పండి సార్. కళ్యాణ్ గారిని పిలవటానికి మాటలు ఒకసారి అంటే అందరూ మనుషులుగా పుడతారు, కొందరే గగనాంచనాలు ముడతారు, అంటే గగనం తాలూకు అంచుల్ని తాకుతారు. అందరూ మనుషులుగా పుడతారు, కొందరే గగనం తాలూకు అంచులు ముడతారు. అందరికీ పేరంటూ ఒకటి ఉంటుంది, కానీ కొందరి పేరే ఆంధ్రలక్ష్మి గణంలో ముప్పేట గొలుసులా మెరుస్తుంది అని చెప్పుకుంటామే. ఆ రీతిలో ఆంధ్రమాత మెడలో మెరిసేటువంటి ఒక కౌస్తభ మాలలాగా ఇవాళ జనం తాలూకు ఆదరణని అందుకున్నటువంటి పెద్దలుగా ఫలానా అంటే ఇవన్నీ కూడాను నా మాటలు ఇందులో కొన్ని ఇతపూర్వమే పెద్దలు ఉటంకించినటువంటి మాటలు కొన్ని, వాటిని ఏర్చుకొని పేర్చుకోవటమే. అలా ఆయన చెప్పుకునేటప్పుడు మరి జననేత, జనసేనాని, జనసైన్యాధ్యక్షుడు అంటే నిజంగానే వారి స్పీచ్ల్లో కూడా ఆయన కూడా తిలక్ ఇట్లాంటి మహాశయుల్ని, అలాగే విశేషమైనటువంటి స్థాయిలో పఠనం బాగా అలవాటు ఉంది ఆయనకి, చాలా బాగా చదువుతారు. దాంతో అవన్నీ మనం కూడా కూర్చుకొని ఎప్పుడు ఒప్పుకోబుద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోబుద్దురా ఓరిమి, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను అని మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి మోటివేషన్ సాంగ్ లాగా దాన్ని కూడా అక్కడ వాడాను నేను. దాన్ని వాడుకోవడం జరిగింది. ఆకాశాన ఎగురుతున్న పక్షి పిల్ల రెక్క ముందు ఏది తక్కువేనురా, సముద్రాన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు ఏమి తక్కువరా అంటూ ఆ పంక్తులు వాడటం జరిగింది. అంటే సందర్భ శుద్ధితోటి మాట్లాడగలగాలి. బాగా రక్తి కట్టించారు, నేను చూశాను కదా మీ నోటుతో పవన్ కళ్యాణ్ అనగానే అక్కడ వచ్చేసారు రెస్పాన్స్. జనం అండి అంతగా ఆరాధిస్తారు. మన దగ్గర ఉన్న తెలుగువారు నమ్మితే మాత్రం, ఇప్పుడు అది అన్న ఎన్టీఆర్ గారిని, ఆ తర్వాత సినిమా వాళ్ళకి ఎందుకు ఇంత గ్లామర్, ఇంత పాపులారిటీ ఎందుకు వస్తుంది? మన ఆరాధన ఆ స్థాయిలో ఉంటుంది. మనకి నచ్చాడంటే అసలు కోసేసుకునే వాళ్ళు సిద్ధంగా ఉంటారు, గ్రూపులు కట్టేసి. మరి ఇప్పటికీ చూడండి సినిమా హాల్లో కొన్ని చోట మాస్ సెంటర్స్లో కనుక వెళితే ఆ పేపర్లు విసరటాలు, పూలు చల్లటాలు, పాలాభిషేకాలు చేయటాలు. ఎందుకు? ఒక సినిమా హీరో నిజమైనటువంటి పాత్ర కాదు, పాత్ర తాలూకు దాని లక్షణాలని గమనించి ఆ డైలాగులు చెప్తున్నాడు, ఆ యాక్షన్ చేస్తున్నారు. కొంతమంది విమర్శలుగా చెప్తూ ఉంటారు, ఏమంటారు, డైలాగులు ఆయన రాయలేదు, డబ్బింగ్ ఎవరో చెప్పారు, పాటలు ఎవరో రాశారు, పాట ఎవరో పాడారు, ఇంకేదో కెమెరామెన్ వేరు, ఇన్ని రకాలుగా. అవన్నీ కాదండి. మా హీరో పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్న కల్కి మా ప్రభాస్, అంతే ఇక ఓన్ చేసుకుంటారు. అలా ఆ ఓన్ చేసుకున్నటువంటి జనం ఎక్కువగా వచ్చారు అక్కడ. కాబట్టి ఒక్కసారి ఆ పేరు వినటంతోనే ఒక వైబ్రేషన్స్ అనమాట. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారండి, ఇది 4వసారి. కొన్ని ప్రజలకు ఆయనతో నేను చంద్రబాబు నాయుడు అంటూ అందరికి తెలుసు. అవును, ఇక్కడ గేటు తాకనీను అనేసి వీళ్ళు ప్రతిజ్ఞ చేశారండి వైసీపీ వాళ్ళు కానీ, అంటే ఎవరో కొంతమంది. అందుకు ప్రజలందరూ కూడా డౌట్ పడ్డారు, అమ్మో ఏంటి గేటు తాకని అని అంటున్నారు. అన్డౌటెడ్లీ నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అన్న మాట అన్నప్పుడు మీరు ఏమి విన్నారు సార్? మేము టీవీలో చూసాం, మీకేమనిపిస్తుంది? మధ్యలో లైవ్లో కొంతమంది అది రీల్స్గా కూడా వచ్చాయి. నేను వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడటం, అది కూడా రీల్స్గా వచ్చింది. అక్కడ చెప్పింది కూడా అదే, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను సోదరా,
కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను అని ఎప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నటువంటి రోజు ఇవాళ ఆసనం అయింది అని చెప్పినప్పుడు ఆయన కూడాను ఆనందంతో నవ్వి చాలా ఎంజాయ్ చేసినటువంటి సందర్భం. అంతకుముందు కూడా మన సుభాష్ చంద్రబోస్ మీద గౌరవనీయులు శాస్త్రి గారు ఆంధ్రభూమి ఎడిటర్గా ఉన్నటువంటి పెద్దలప్పుడు ఆయన బుక్ రాస్తే ఆ పుస్తకావిష్కరణకు కూడా నేనే వ్యాఖ్యానం చేశాను. అది మన శిల్పకళా వేదికలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికోసం మేము ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే బేసిక్గా నేనేం రచయితని కాను, ఒక ఆర్టిస్టుని కానీ రచయితను మాత్రం కాదు. కానీ అనుభవం తాలూకు ఏటికి ఏడాది చెయ్యంగా అది అలవాటు అయిపోతుంది. 35 సంవత్సరాలు ఉన్నారు. ఇన్నేళ్లలో అలవాటైనటువంటి మీదట కొంత సాధికారత, కొంత పరిశ్రమ, కొంత హోంవర్క్, కొంత జాగరూకత కూడా దేవుడిచ్చిన స్వరం కూడా మీకు అందరూ లేదు. ఇప్పుడంటే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు వచ్చినాయండి. ఇదివరకు ఏంటంటే మైక్ ఉండేది. అరే మురళీకృష్ణ గారు వాయిస్ రా, ఫస్ట్ నాకు మీ వాయిస్ ఎవరు ఎత్తుక్కునేవాడండి. ఆ తర్వాత మురళీకృష్ణ గారు అని తెలిసింది. అసలు దూరంగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉండగానే మీ వాయిస్ వినపడేది. అదిగో వచ్చేస్తున్నాను. అది మీరు కల్చరల్గా చెప్పేవారు కదా, మంచి మంచి కార్యక్రమాలు. నిజానికి నేను పూర్వం ఆకాశవాణిలో నా మాతృ సంస్థ అది ఆకాశవాణిలో 32 సంవత్సరాల పాటు అనౌన్సర్గా పనిచేశాను. అది వాయిస్ తోటి ఉద్యోగమే. అలాగే నా ముందు పనిచేసినటువంటి మహానుభావుల్ని చూసి కొంత నేర్చుకున్నాం. పుట్టుకతోనే ఎవరు నేర్చుకోరు, ఎవరు సాధించలేరు. అభ్యాసం కూసు విద్య. చేయంగా నేర్చుకోగా పరిశ్రమ చేస్తూ ఉండగా క్రమశిక్షణతోటి సాధనమున పనులు సమకూరు ధరలోన పెద్దలు చెప్పిన మాటే. అలా సాధన చేస్తూ ఒకంత నేర్చుకున్నటువంటి 4 ముక్కలు, జన్మత అమ్మా నాన్న నుంచి వచ్చినటువంటి ఒక సంస్కారం. మా నాన్నగారు పద్యనాటక కళాకారుడు, హార్మోనిస్ట్ కూడా. మాది గొల్లపూడి అగ్రహారము, బాపట్లకి చెరువులో ఒక గ్రామం అనమాట. ఆ ప్రాంతంలో ఈ నాటకాలకి బాగా అభిమానం ఉండేది. ఆ చిన్నప్పటి నుంచే వాటితోటి కొంచెం పరిచయం. పద్యాలు, నాటకము, డైలాగులు, అన్నిటి కళలతో. అంటే వంశపారంపర్యంగా ఉంది ఆ కళల. అంటే నాకు పద్యం అలవడలేదు కానీ నాటకం నేను నేర్చుకున్నానండి. అది కూడా ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను నేను. 2 సంవత్సరాల కోర్సు. 88, 90, 2 ఏళ్ల కోర్సు. అయితే ఈ ప్రమాణ స్వీకారం గురించి మీ ఫ్రెండ్స్ కానీ ప్రముఖులు కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ బాగా చాలా సోదర. ఎందుకు నేను ఎవరో తెలియదు మీకు, నేను ఒక అభిమానిగా మారిపోయా. బాగా నిర్వహించారని నాకు బాగా ఎక్కడ నచ్చిందంటే, ఎందుకు మోడీ గారిని తీసుకొచ్చే సమయంలో కొద్దిగా లేట్ అయిందండి. ఇందువల్ల ఎక్కడో మరి 1 or 2 minutes లేటు. అది మీరు మేనేజ్ చేశారండి. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోతే స్టేజ్ మీద నిలవలేము సోదర. మీరు రెడీగా ఉండండి. ఎవరో జనగణమనకి ఆ బ్యాండ్ అంటే సమాయత్తం చేయటం, సిద్ధం చేయటం. మనం సబ్జెక్టే మాట్లాడాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా సభ ఉందనుకోండి సార్ ప్రసాద్ గారు, ఒక 5 నిమిషాలు గ్యాప్ అనుకోకుండా ఏర్పడతాయి కొన్నిసార్లు. జనరల్గా వివిఐపి ప్రోగ్రామ్స్ టైం టు టైం వెళ్తాయి. ఇప్పుడు ప్రధానమంత్రుల ప్రోగ్రాం ఉంది, రాష్ట్రపతుల ప్రోగ్రాంలు ఉన్నాయి, గవర్నర్ ప్రోగ్రామ్. పక్కా టైం ప్రణాళికాబద్ధంగా వెళితే 10-15 నేను ప్రతిభాదేవి సింగ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ దగ్గర కూడా నేను చేశాను. అక్కడ టైం పక్కా వెళుతుంది. ఈవెన్ యాంకర్గా కూడా, ఎంసీగా కూడా ఎంత మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అది కూడా ఎంత వ్యవధి వస్తుంది. నాకు భాష వచ్చు కదా అని చెప్పేసి, లేకపోతే నాకు నాటకాలు అలవాటు ఉంది కాబట్టి 4 డైలాగులు చెబుతూ ఉంటే కుదరదు. టైం పక్కా ప్రణాళికాబద్ధంగా ఒక చట్రంలో ఇమిడిపోయి చెయ్యాలి. దాన్నే అందంగా చెయ్యాలి. ఆ రోజు చేసింది అనుకోకుండా ఒక 5-6 నిమిషాల వ్యవధి, ముహూర్తం దాటిపోయింది, పర్వాలేదు. కానీ వాళ్ళు రావడం ఆలస్యమైంది. దాన్ని మనం అప్పటికప్పుడు ఆ సెన్స్ చేస్తూ ఉంటాం. ఆ సెన్స్ చేసి దానికి తగ్గట్టుగా మేము సరంజామాన్ని సమాయత్తం చేసుకుని 4 మాటలు మంచి మాటలు చెప్పడం. ఇప్పుడు గతంలో ఒకసారి వైజాగ్ దగ్గర మన థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి ఒక ప్రోగ్రాము ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఎన్టీపీసీ వాళ్ళు తీసుకెళ్లారు అక్కడికి. అక్కడ 25 నిమిషాలు ఆలస్యం, 25 minutes. అది షెడ్యూల్ ప్రకారం దాటిపోయిందంటే ముందేమో ప్లాంట్లోకి వెళ్ళరు, చూడటానికి వెళ్ళరు, నేరుగా స్టేజ్ దగ్గరికే వస్తారన్నారు. ఓకే, మైసెల్ఫ్ అండ్ ఒక ఆవిడ పాయల్ అని ఢిల్లీ నుంచి పిలిపించారు, ఒక ఇంగ్లీష్ యాంకర్ మేడం. ఒక ఆవిడ
వారు ఇంగ్లీష్లో చెప్తారు, నేను తెలుగులో చెప్తాము. టక్కున ఇదిగో వచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని సమాచారం తెలిసిన వెంటనే ముందు తెలుగులో ప్రారంభ వాక్యాలు కొన్ని చెప్పాను, స్వాగత వాక్యాలు చెప్పాను, బలానా బలానా సో అండ్ సో అంటూ మొత్తం ఒక 4-5 నిమిషాలు మాట్లాడి ఓవర్ టు పాయల్. ఆవిడ జెంట్మెన్, లేడీస్ అండ్ జెంట్మెన్ అంటూ ఆవిడ మొదలెట్టింది. ఒక 5 నిమిషాలు ఆవిడ మాట్లాడింది. అక్కడి నుంచి 25 నిమిషాలు గ్యాప్. అందరూ ఏంటో తెలియలేదు. తర్వాత నేను లక్కీగా అక్కడ అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఇక్బాల్ సార్ ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా చేశారు. ఇక్బాల్ గారు ఆయన అక్కడ కనపడితే, సార్ ఇట్లా సంగతి ఏంటి సార్ అంటే 20 నిమిషాలు సుమారుగా లేట్ అవుతుంది, ప్లాంట్ లోపలికి వెళ్ళారు, అది అనుకోకుండా చూసి వస్తారు. సో 25 నిమిషాలు గెట్ రెడీ, ఎస్ మనం రెడీ అయిపోయాం. ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎంగేజ్ చేయాలి, జనాన్ని ఎంగేజ్ చేస్తూ సబ్జెక్టే మాట్లాడుతూ. చిలవల పలవలుగా మాట్లాడటం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. ఒకటి, రేడియోలో పనిచేయటం వల్ల ఒక నియమబద్ధంగా మాట్లాడటం అనేది అలవాటైన తర్వాత ఎవరు నన్ను వేలెత్తి చూపలేరు నేను మాట్లాడితే. దానికి కారణం ఏంటంటే నేను మొదటి నుంచి ఎప్పుడు కూడాను కీడించి మేలించి అలా జాగ్రత్తగా ఉండటం వల్ల 25 నిమిషాలు ఎంగేజ్ చేశాను. ఎంతసేపు అయినా మాట్లాడగలం, 2 గంటల పాటు అయినా అనర్గళంగా మాట్లాడగలం. అప్పుడు ఆ ఇంగ్లీష్ యాంకర్ అమ్మాయి అడిగింది నన్ను, హౌ యూ మేనేజ్ ఇట్ జెంటిల్మెన్ ఆల్మోస్ట్ 25 minutes మోర్ దాన్ దాట్ అని అంటే, మ్యామ్ దిస్ ఈస్ హౌ ఐ ప్రిపేర్డ్, దిస్ ఈస్ హౌ ఐ డూ మై హోమ్ వర్క్. ఇది ఇన్ని సభలు చేసిన తర్వాత ఇప్పటికీ నేను అవసరమైతే నేను బుక్ రిఫర్ చేసుకుంటా ఏదైనా ప్రోగ్రామ్ను బట్టి. మొన్న ఈ ప్రమాణ స్వీకారంలో మిర్చి భార్గవి గారు, మీరు భార్గవి ఆవిడ పేరు, ఆమె రేడియో మిర్చిలో చేస్తారు కాబట్టి మిర్చి భార్గవి అంటారు. అంటే మీ ఇద్దరు షేర్ చేసుకున్నారు, నేను ఇవి చెప్తాను, అది ఎవరు చెప్తారు సార్? కొంత ప్లానింగ్ మాకుంటుంది సార్, కొంత ప్లానింగ్ మాకుంటుంది. తెలుగులో నేను చెప్పాలి, ఆంగ్లంలో అమ్మాయి చెప్పాలి. బికాస్ నార్త్ నుంచి కూడా చాలా మంది ప్రధానమంత్రి వర్యులు పెద్దలంతా ఇచ్చేశారు కాబట్టి, చాలా మంది మంత్రులు వచ్చారు, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ కూడా చెప్పాలి, కొంచెం హిందీ కూడా చెప్పాలి. ఆ ఇంగ్లీష్ హిందీ కోసం ఆవిడ చెప్పారు, తెలుగు కోసం మనల్ని పెట్టారు. ఏది ఎక్కడ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సందర్భం బట్టి. ఆవిడ అప్పుడప్పుడు తెలుగులో కూడా మాట్లాడారు. షేర్ కలుపుకుపోవాలండి, కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, కలుపుకుపోవాలి. అదే అన్నమాట. ఇప్పుడు వ్యక్తులుగా ఒకవేళ వ్యక్తులుగా ఇప్పుడు ప్రసాద్ గారు, మురళీకృష్ణ ప్రోగ్రాం అనుకోండి, స్నేహంతో కలిసి ఉన్నప్పుడు చేసేటువంటి ప్రోగ్రాం అందంగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా భేదాభిప్రాయం ఉంది అనుకుంటా కూడా వేదిక మీదకి ఎక్కిన తర్వాత ప్రసాద్, మురళీకృష్ణ ఒకటిగానే కావాలి. బికాస్ అక్కడ జరుగుతున్నది ప్రోగ్రాంకి మీరు నేను అనుసంధానకర్తలుగా వచ్చాము, అది సక్సెస్ కావాలి. మన మధ్య ఉండేవి తర్వాత చూసుకుందాం, సక్సెస్ కావాలి. ఇన్ని ప్రోగ్రాములు చేసిన తర్వాత కూడా నేను ఎప్పటికీ అనుకునేటువంటి వెళ్ళిన ప్రోగ్రాం ఏంటి, దానికి ఎవరు నాకు ఇన్ఛార్జి అంటే ఆ ప్రోగ్రాంకి నేను ఎవరికి ఆన్సరబుల్గా ఉండాలి, ఏదైనా డౌట్ వస్తే ఏమడగాలి అని ఇట్లా ఒక పద్ధతిలో వెళతాను. దానికి కూడాను ఎన్నిసార్లు నలిగితే, ఎంత ఒరిపిడికి గురి అయితే అంతగా మెరిసేటువంటి ఒక తత్వం వస్తుంది. ఒక రాయిని చెక్కితే అన్నట్టుగా. ఉదాహరణకి మన పేర్లే చెప్పుకుందాం. ప్రసాద్ గారి ప్రోగ్రాం అండి, రవీంద్ర భారతిలో జరుగుతుందండి. ప్రసాద్ గారితో పాటు ఇంకో వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారండి. చాలాసార్లు పక్కపక్కనే తిరుగుతున్నారు. ఆ వెంకటేశ్వరరావు గారు వచ్చి, ఏమండి సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఆయన వేదిక మీద పిలవండి అన్నాడు. సో ఈయన స్నేహితులే కదా, బహుశా ఆయన చెప్పిచ్చారు కాబోలు అనుకుని ఆ రిక్వెస్ట్ సుబ్బారెడ్డి గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద డాష్ ఆయన గురించి తెలుసుకొని 2 ముక్కలు ఆయన. ఈ లోపల ప్రసాద్ గారు వచ్చి, సుబ్బారెడ్డి గారిని పిలిచారేంటండి మీరు? అమ్మో అదేంటండి, అదే ఏం మీతో వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఆయన చదువుతాడండి, 100 చదువుతాడు ఆయన, మీరు చేస్తారా? ఇది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన మాట, 34 ఏళ్ల క్రితం జరిగింది. ఫస్ట్ రోజుల్లో ఇవన్నీ లెసన్స్ ఇవన్నీ. ఓకే, ఇవాళ ప్రోగ్రాంకి వెళ్ళాం, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, బలానా ఎక్స్, ఆయన చెప్తే వింటా. మధ్యలో ఎవరన్నా వై వచ్చి చెప్పారనుకోండి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ ఎక్స్ గారికి చెప్పండి, వారు నాకు కమ్యూనికేట్ చేస్తారు. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. మనం ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి కదా సార్, ప్లీజ్ కోఆపరేట్ అంటాం, నవ్వుతూ చెప్పేసి. ఒకళ్ళు కోపం వచ్చిన వాళ్ళు ఉంటారు, మంత్రులకే కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రవీంద్ర భారతిలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా, అంటే నేను పేర్లు చూడడానికి ఇబ్బంది అవుతుంది, నాకు అలవాటు లేదు, కానీ ఒకనొక మంత్రివర్యులు వాళ్ళ శాఖదే ప్రోగ్రాము,
అప్పుడు రేఖారాణి గారు ఆదివ ఆ మేడం ఉన్నారు ఇన్ఛార్జిగా. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇంట్రో చెప్పేశాం, వచ్చేసారు, వాళ్ళని పిలిచాం, అంతా పోయింది. చంద్రబాబు సార్ పిలిచారు, ఇలా అన్నారు. దగ్గరికి వెళ్ళాను, సార్ బలానా అట్లాగా ముందు నేను మాట్లాడి అవార్డులు ఇచ్చేసి వెళ్తాను, మిగతాది కంటిన్యూ చేయి, అయిపోయింది. అది నేను ఆ సంబంధితమైనటువంటి మంత్రి గారికి, ఆ సంబంధితమైనటువంటి అధికారికి చెప్పేంత సమయం నాకు లేదు. ఓకే, పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం, దాన్ని ఫాలో అవ్వాలి. పోయి మనం స్టార్ట్ చేసి ఆయన చెప్పిన ప్రకారం చేయగలనే సదరు మంత్రి గారికి కొంచెం ఇబ్బంది కలిగింది. అరే నేను మాట్లాడాలి కదా, ఈయనేంటి ఇలా చెప్పేసి నేడుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని ఆయన కోపం అయ్యారు. నేను చెప్పాను, తర్వాత చెప్పాను, సార్ ఇది నాకు సమయం దొరకలేదు, బహుశా మీరే చూశారు కదా, ఆయన పిలిచారు, వారి దగ్గరికి వెళ్ళాను, ఇలా వెంటనే ఇలా చెప్పని చెప్పిన తర్వాత ఫాలో అవ్వాల్సి వచ్చిందండి, మేబీ ఎక్స్క్యూజ్ అని అన్నాం. కానీ ఆయన ఏమీ తగ్గలేదు. మరి వాళ్ళు పెద్దలు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సీఎం గారు మాట్లాడిసి అనుకోండి, వీళ్ళు మాట ఎవరు వినరు ఇంకా. ఇవన్నీ ఏంటంటే సార్ ఇంటర్నల్గా సభా నిర్వహణలో చిన్న ఉంటాయి ఇలాంటివి. ముందు వెనుకలు ఒక్కొక్కసారి ఎక్స్ తర్వాత వై కాబట్టి వై అట్లా కాదు, వై ముందు మాట్లాడతారని వస్తుంది. కొన్ని నిర్ణయాలు మేము చేయాల్సి వస్తుంది, అలాగా స్వతంత్రించి నిర్ణయాలు కూడా చేయాల్సి వస్తుంది. సభాధ్యక్షుల వారి అనుమతితోటి న్యాచురల్గా ఉదాహరణగా ముఖ్యమంత్రి గారు ఏమో చీఫ్ గెస్టు, ఒక పెద్ద ఆయన సభాధ్యక్షుడు అనుకోండి, మొదట ఎవరిని పిలవాలి మనం? సభాధ్యక్షుడిని పిలవడం సాంప్రదాయం. ముఖ్యమంత్రి గారి చీఫ్ గెస్ట్ అయినా ఆయన ప్రథమం అవుతారు. కొంతమంది ఏమనుకుంటారు, ఏమంటే ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ముందు వెంకటేశ్వర గారిని పిలుస్తారండి మీరు, చిన్న సెన్స్ కదా అంటారు. బాబు కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొంత డిసిప్లిన్ ఉంది, ఒక గ్రామర్ ఉంది. దీనికి కూడా రంగస్థలం మీద ఒక కార్యక్రమాన్ని సభ నిర్వహించడానికి కూడా ఒక పద్ధతి ఉంది, ప్రోటోకాల్ అంటాం. ఆ ప్రయారిటీ దాని ప్రకారమే అనుసరించుకొని వెళ్తూ ఉంటామండి అని మెల్లిగా చెప్పుకునేవాళ్ళం. ఇలా బోలెడని చాలా అయితే మీకు చాలా అనుభవాలు పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. పుంఖానుపుంఖాలుగా అది ప్లస్ మైనస్. అధిక శాతం సరే అభిమానంతో బాగా మాట్లాడారండి మీరు అనేవాళ్ళు కొందరు, మీరు బాగా రాశారండి, మీ స్క్రిప్ట్ చాలా బాగుందండి, మీరు చాలా సందర్భాలండి. ఉదాహరణకి ఆ రోజు మీకు చాలా ఆనందం కలిగింది అనమాట. సూపర్ వాళ్ళు మెచ్చుకున్నారంటే. ఇప్పుడు పొగడ్తా అనేది సార్, మన విరోధి ఎదురుగా నిలబడినప్పుడు కూడా 2 మాటలు పొగడ్తగా మాట్లాడితే కొంచెం తగ్గుతారు. అందరికీ ఒక ఆనందాన్ని ఇస్తుంది. మెచ్చుకోలనేది ఆనందాన్ని ఇస్తుంది. మా పనేంటి, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఉదాహరణకి ఒక ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. ప్రసాద్ గారి ఏ స్థాయి వ్యక్తి, వారి క్యాడర్ ఏంటి, చేసే ప్రోగ్రామ్ ఏంటి అని బేరేజీ వేసుకొని ఒకవేళ ఆయన పొగడాల్సి వస్తే నేను ఏ స్థాయిలో పొగడాలి? టాప్ అని కుమ్మేయాలా, ఎరగదీయాలా, మన భాషలో ఇవాళ రేపు యూత్ మాడేస్తున్నారు, చింపేయాలా? అంటే నేను అది తెలుసుకుంటా, ఏ స్థాయిలో వెళ్ళాలి నేను. దీనికి ప్రాతస్మరణీయుడు చాగంటి కపాలేశ్వరరావు గారిని సీకే అని పిలిచేవాళ్ళు పత్రికా రంగంలో. ఆయన గొప్ప విమర్శకుడు, చాలా బాగా రాసేవారు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాటిలో రాసేవారు. ఆయన ఒకసారి నాకు ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. ప్రోగ్రామ్ జరుగుతోంది, స్టార్ట్ కాబోతుంది. అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ చెన్నై, ప్రోగ్రామ్ ఎట్ రవీంద్ర భారతి. నేను వెళ్ళాను, డీటెయిల్స్ అడిగాను. ముందుగా నేను వెళ్ళి ఆవిడ ఒక బ్రోషర్ ఇచ్చారు. చాలా మ్యాటర్ ఉంది, బోల్డ్ అంతా ఆవిడ గురించిన ఇన్ఫర్మేషన్, ఆవిడ ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, ఇన్ని అవార్డులు అన్నీ ఉన్నాయి. సరే, ఒక 5 నిమిషాలు టైం దొరికింది. దాన్ని నేను అందంగా రాసేసుకున్నాను, ప్రిపేర్ అయిపోయాను. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, తెర తొలగింది. మనం ఫలానా స్వాగతం, ఇప్పుడు మనం చూడబోతుంది ఫలానా వారి కార్యక్రమం అని మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో అది మొత్తం చెప్పేసుకుంటూ ఆహా ఓహోలతోటి కలుపుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఐటమ్ అయింది, సీకే గారు నా దగ్గరికి వచ్చారు. అంటే వెనక నేను బ్యాక్ స్టేజ్లో ఉంటే అటువైపు అప్పటికే పెద్ద అయిన వారు. ఆయన వచ్చేసి ఆయన డీటెయిల్స్ అడిగేవారు. అప్పుడప్పుడు నాన్న ఇదేం రాగారని చెప్పేవారు నువ్వు ఇందాక, లేదంటే ఫలానా ఐటమ్ ఏంటి నాన్న అని అడిగేవారు. అది అడగడానికి వస్తున్నారేమో అని చెప్పేసి రెడీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వేం చెప్పావు అన్నాడు. ఏం చెప్పానండి?
ఆర్టిస్టు అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తావా? అట్లా కాదు సార్, నా ఇష్టాలు ఉండవు కదా సార్. వారిది ప్రోగ్రాము, వారి డీటెయిల్స్ ఇచ్చారు. ఇదిగోండి బ్రోషర్, నాది బ్రోషర్ 100 వేసుకొస్తారయ్యా, 101 ఉంటాయి అందులో. నువ్వు చెప్పేస్తావా? తెలుసుకోవద్దా? ఇది ఎప్పుడండి? ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఇది 1985 ప్రాంతంలో జరిగిన సంఘటన. 39 సంవత్సరాలు సుమారు. ఎస్ సార్, సుమారుగా రమారమి అప్పుడు జరిగిన సంఘటన. అంటే ఏమైంది సార్ అని అడిగాను. నువ్వు మానసికంగా నన్నేం తయారు చేశావు? ఒక మహా వ్యక్తిని చూడబోతున్నావు, ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడబోతున్నావు, ఇంతకుముందు నువ్వు చూసి ఉండవు అని మానసికంగా నన్ను ప్రిపేర్ చేసావు నీ అందమైనటువంటి మాటలతోటి. నేను సిద్ధంగా ఉన్న కుర్చీలో హాయిగా కూర్చున్నాను, సిద్ధంగా ఉన్నాను. ఎట్లాంటి ప్రోగ్రామ్ చూద్దాం, బా బ్యూటిఫుల్ స్టార్ట్ కాబోతుంది. చూశాను. అరే వాడు చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి ఏమి పొంతం లేదే. చూడండి, అంటే నేను ఎవరిని కించపరచను, కానీ ఒక వ్యాఖ్యాతగా ఆ రోజు నేను తెలుసుకున్న సత్యము, ఆర్టిస్టు తాలూకు స్థాయి ఏమిటి, ఎంతవరకు వారు ప్రశంసకి పొగడ్తకి అర్హులు అది తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందండి? అప్పుడే కదా వచ్చింది వాళ్ళు అంటే. దట్స్ మై డ్యూటీ. ఐ హ్యావ్ టు నో ఇట్. అది అప్పటి నుంచి నేను తెలుసుకున్న సత్యం. ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే ఆ ప్రోగ్రామ్ తాలూకు ఆర్టిస్ట్ కానీ వ్యక్తి కానీ ఎవరైతే ఉన్నారో ఎంతవరకు వాళ్ళు స్థాయి అనేటువంటిది కూడా తెలుసుకొని ఉండాలి. నా హోంవర్క్లో అది భాగం కావాలి. సంహౌ ఐ షుడ్ నో, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, చెప్పాలి. అలా కాకపోతే ఇందాక చెప్పినట్టుగా సీకే గారు అన్నట్టుగా మానసికంగా మనమేమో ఒక అద్భుతం అని చెప్పబోతాం, అదేమో ఇక్కడ ఉంటుంది. ప్రేక్షకుడు ఏం చేస్తాడు, చాలది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రోగ్రామ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపకుండా వెళ్ళిపోతాడు. అదే మనం తగ్గట్టుగా మాట్లాడామనుకోండి, ఓకే, ఈక్వల్. ఇక గరికపాటి వారి గురించి, చాగంటి వారి గురించి ఎప్పుడైనా మీకు పరిచయం? పరిచయం అంటే సాన్నిహిత్యాలు తక్కువ అండి. వాళ్ళ సభ చాలా సందర్భాల్లో గరికపాటి వారి అవధాన కార్యక్రమాల్లో కూడా నేను వ్యాఖ్యాతగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి గురించి ఒకసారి మీ భాషలో చెప్తే. భాష అంటే సార్, ఒక మహాపండితులు, పూర్వజన్మ సుకృతం వల్ల, అమ్మ సరస్వతి యొక్క కృప వల్ల వాళ్ళ నాల్క పైన సాహిత్యం అలా నాట్యం ఆడుతూ ఉంటుంది. ఇలా పిలిస్తే అలా పలుకుతుంది. అది పద్యమైనా ఏదైనా సరే. ఇప్పుడు గరికపాటి వారు ఉన్నారు. సహస్రావధానం చేసినప్పుడు వైజాగ్లో జరిగినటువంటి కార్యక్రమం తర్వాత ఒక్క మారుగా మళ్ళీ అన్నీ కూడాను ఆ సహస్రావధానం అయిన తర్వాత ముందేమో అన్ని ప్రశ్నలు అడుగుతూ వెళ్తారండి. చివరికి అప్పటి వరకు చెప్పినటువంటి పద్యాలన్నీ ఒక్కసారిగా ఒప్పచెప్పాలి. దాన్ని ధారణ అంటారు. అప్పటికప్పుడు మరి మైండ్లో ఎంత స్టోర్ చేస్తే, సపోజ్ మీరు ఏదన్నా ఒక లైన్ అల్లండి సార్ అన్నారనుకోండి, నేనేదో గుర్తు చేసుకొని ఇప్పటికిప్పుడు ఒకటి లైన్ అల్లగలను. ఇది నాకు గుర్తుండాలి. అది మళ్ళీ ఛందోబద్ధంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి, పృచ్ఛకులు అడిగినటువంటి దానికి తగిన జవాబుగా ఉండాలి, కొత్త సృజనగా ఉండాలి, సారూప్య సామీప్యాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఒకటి ఉంటుంది, దానికి సమాధానంగా మీరు చెప్పేటప్పుడు ఫలానా రామాయణ భారతాలు రెండు కలగలిపి వచ్చేలా అర్థం చెప్పండి అంటే రామాయణం చెప్పొచ్చు, భారతం చెప్పొచ్చు, రెండు కలిసి వచ్చేలా చెప్పగలగాలి. ఆ చెప్పింది అప్పటికి సృజన చేసుకొని జ్ఞాపకంతో చెప్పిన మరి మహాసహస్రావధానం అవడానికి ఇన్ని రోజులు పట్టిపోతుంది, 4 రోజుల పైన పట్టింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ పద్యాలన్నీ అలా ఆ సాగర తీరాన ఆయన సాగర దీంట్లో చెప్తూ ఉంటే, అవునండి, అప్పుడు ఆయన యొక్క ధారణాశక్తికి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. మహాపండితుడు. ఉంటారు సార్, కోపంగానే ఉంటారా అంటే అది వ్యక్తిగతమైనటువంటి వాటికి మనం జోలికి పోకూడదు, కానీ వాళ్ళు నిజంగా సరస్వతి పుత్రులు సార్. అలా అమ్మవారి యొక్క దీవెన సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావుల్లో మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు. అలాగే ఇందాక మీరు అన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. మనకున్నటువంటి రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, సమస్తము ఆయనకి కరతలామలకం. అంత జ్ఞాపక శక్తి ఎలా సాధ్యమవుతుంది? జ్ఞాపటివాడు ఏదో 4 ముక్కలు. ఇప్పుడు ఒక నాట్యం గురించి చెప్పాలంటే, దేవానామిది మా అనంతమహే కాంతం క్రతం చాక్షుసం రుద్రేణి ఉమాకృతి విదకరే విభక్తం దిదా అంటే నేర్చుకున్న పద్యాలు 4 చెప్పగలుగుతాం. కానీ దాదాపు 2.5 గంటల సేపు ఉంటుందండి ఆయన యొక్క ప్రసంగం.
ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు రామాయణం ఇప్పుడు గుంటూరులో జరిగినప్పుడు 40 రోజుల పాటు చేశారు ఒక మండలం. 40 రోజుల పాటు ఒక్కొక్క రోజు 2.5 గంటల సేపు సుమారుగా ఉంటుంది ఆ ప్రసంగం. ఎక్కడ చిన్న పొల్లుపోని ఇవ్వకుండా, ఎక్కడ తడబాటు లేకుండా ఒక ప్రవాహం అలా వెళుతుంది అంటే ఎలా సాధ్యం? అదే అందరికీ అదే అండి. ఎలా అంటే అమ్మవారి కృప ఉంది, అమ్మవారి కృప ఉంది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి అంటూ ఆ పోతన మహాశయుడు చెప్పినటువంటి పద్యాలు అవి పోతన కావచ్చు, త్యాగరాజస్వామి కావచ్చు. ఆఖరికి ఎందుకు సార్ మనకి శంకరాభరణం సినిమా మీద ఒక ప్రోగ్రాం చేశారు. అవునండి. ఇక్కడ మన సత్యసాయి నిగమాగమంలో జరిగింది. విశ్వనాథ్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ సినిమా గురించి ఆయన చెప్పినటువంటి తీరండి చాలా అద్భుతం అండి. అది అసలు నభూతో నా భవిష్యం. మళ్ళీ మళ్ళీ అలాంటివి చూడలేము, వినలేము. కాబట్టి ఇవాళ ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా ఎక్కడ చూసినా పుంఖాలుగా మనకి వాళ్ళ దొరుకుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, చక్కగా వింటూ ఉంటాం, 4 మంచి మాటలు తెలుసుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారి గురించి మీకు ఏమైనా అనుభవం? రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో కూడా వ్యాఖ్యానం చేసేటువంటి మహద్భాగ్యం ఈశ్వరుడు నాకు ఇచ్చాడు. చాలా అదృష్టం. అది కూడా రవీంద్ర భారతిలో జరిగింది ప్రోగ్రాము. అప్పుడు మనం వాడిని పిలిచేటప్పుడు కావచ్చు, ఎక్కడ అవకాశం ఉంటుంది, ప్రోగ్రామ్ లీడ్ ఎక్కడుందో మధ్యలో ఎక్కడ అవకాశం ఉందో అక్కడ మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపఫలమని అప్పయ్య కవి పండితులు వారు చెప్పినటువంటి దాన్ని ప్రారంభించుకొని తెలుగా నీకు దీర్ఘాయురస్తు, తెలుగా నీకు బ్రహ్మాయురస్తు, అలౌకికాకార ఆంధ్ర సాహితీ దేవత నీకు నమస్కారమమ్మ అని తొలి ప్రణామాలు అమ్మకు తెలియచేసుకుంటూ అంటూ వాళ్ళని పిలిచేటువంటి క్రమం చెప్పినప్పుడు రామారావు గారు ఇలా చూసి, అప్పుడు రామారావు గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ సారు వారు నా దగ్గరికి వచ్చారండి. ఆయన బలానా అని కూడా నాకు తెలియదు. ఇలా చిన్న పేపర్ పెన్, అప్పటికి సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం లేవు కదండి. మీ పేరు అన్నాడండి. ఆయన ఎవరో తెలియదు, పేరు ఎందుకు సార్, ఏమైంది సార్ అంటే కించిత్ భయం, ఏమైనా పొరపాటు అయిందా అనేటువంటి భయం. అలా లేదు, ముఖ్యమంత్రి గారు అభినందిస్తున్నారు, మీ పేరు తెలుసుకోమన్నారు. ఏం భాగ్యం నాది, ఎంత అదృష్టం. కళ్ళు చెమ్మగిల్లాయి. మా అమ్మ గుర్తొచ్చింది. అంటే అటువంటి మధుర క్షణాలు ఎన్నో. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఎంతమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు వాళ్ళందరి సమక్షంలో చేయగలిగానంటే అది నాకేదో పూర్వజన్మ తాలూకు సుకృతం ఏదో కించిత్ ఉండబట్టి జరిగింది. ఎందుకంటే ఆ వాగ్దాటి మీరు చెప్పినప్పుడు పద్యాలు నేను చెప్పలేను. అంటే ఒకటిసారి ఒక టైపిస్టుని మీరు ఉదాహరణకి చెప్పుకుంటే చేయంగా అలవాటు అవుతుంది స్పీడ్. ఇక్కడ పేపర్ చూస్తూ ఇక్కడ కొడుతూ ఉంటాడు, అంతే. యాక్షన్ ఇదే ఉంటుంది. అసలు ఇక్కడ టైప్ ఏమవుతుంది చూడాల్సిన పని లేదుగా. ఇప్పుడు బ్యాంక్కి వెళ్తాం, మీరు ఓ 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు, మీరే 100 రూపాయల నోట్లు ఇచ్చారు, 100 నోట్లు. ఇప్పుడంటే మిషన్ వచ్చింది, దాంట్లో పెడుతున్నాడు, చెక్ చేసి అట్లా గర్రం తిరుగుతుంది. లేదంటే అప్పుడు చేతితోటి లెక్క పెట్టేవాడు. లెక్క పెట్టి చూసుకున్నాక నోట్ చేసే విధానం మీరు గమనించారో లేదో, వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో ఇట్లా దృష్టి అక్కడ ఉండదు. మరి ఫిగర్ కొట్టాలి, ఒక 0 ఎక్కువ పడితే 10,000 లక్ష అయిపోదు, టాలీ కాదు. కానీ అంటే చెయ్యంగా ఏ సబ్జెక్ట్ వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఈ కెమెరా మిత్రుడు ఉన్నాడు, హీ నో హౌ టు ఫ్రేమ్ మీ, హీ నో హౌ టు ఫ్రేమ్ యూ. అప్పుడు దాన్ని ఎడిటింగ్ చేసేటువంటి మహానుభావుడు కూడా ఎక్కడ కట్ చేయాలనేటువంటిది, ఎక్కడ నీట్గా చేయాలని, అంటే ఆ ప్రావీణ్యత, ఆ నైపుణ్యం. మా వృత్తి కూడా అలాంటిదే. కాకపోతే ఇది ఒక్కొక్కసారి అసిధారావ్రతంలా ఉంటుంది, చాలా జాగరూకత ఉండాలి. చిరంజీవి గారి గురించి ఒకసారి అన్న, చిరంజీవి గారి సభల్లో కూడా అంటే వారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, కేంద్ర మంత్రివర్యులుగా చేశారు. నేను ఎక్కువగా సినిమా ఫంక్షన్లు ఎక్కువ చేయలేదు, అంటే చాలా పరిమితంగా చేశాను. సాహిత్య కార్యక్రమాలకు వచ్చేవారు తక్కువగా ఉండేది. సందర్భాలు ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయి. వారు వచ్చినటువంటి సభల్లో చాలా మార్లు నేను పాల్గొన్నాను. వాళ్ళ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చినప్పుడు ఒకసారి ఆయన అందుకోవడానికి వచ్చారు, ఒకసారి సరే అరవింద్ గారు ఒకసారి వచ్చారు. ఇట్లా సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక మంచి మెగాస్టార్గా జనం అసలు కనపడితే అసలు అది అటువంటిది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది ప్రసాద్ గారు. ఏదో ఒక్కసారి ఏదన్నా చిరంజీవి గారి గురించి ఏదన్నా అంటే నాకు జ్ఞాపకం మీరంటే గుర్తొచ్చేది ఏంటంటే గ్యాంగ్ లీడర్ సినిమా. ఆ టైంలో నిజానికి నేను ఆర్టిస్టుగా రావాలని హైదరాబాద్ వచ్చా, ఆర్టిస్టు కావాలనే.
1982 ఏదో సినిమాలు యాక్ట్ చేయాలి. మార్చి 18 నాకు గుర్తు. హైదరాబాద్ వచ్చింది ఆర్టిస్ట్ కావాలని. లోపల అమ్మా నాన్న ఉద్యోగం చేసుకుని బతకరబ్బో అని చెప్పి పంపించినా అవును. లోపల దుగ్ధ, అవును. లోపల కోరిక అది సినిమా ఆర్టిస్టులు కావాలి. అవును. దాంతో అప్పుడు సాధ్యం కాలేదు. కొన్నాళ్ళకి నేను నిమ్స్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేశా, పిఆర్ఓగా పనిచేస్తుండేవాడిని. అక్కడ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు అని చెప్పి ఒక పెద్ద డాక్టర్ గారు ఉండేవారు. వాళ్ళ మామయ్య గారే విజయ్ బాపినీడు, గొప్ప డైరెక్టరు. అలా సుధాకర్ ప్రసాద్ గారి యొక్క పరిచయంతో విజయ్ బాపినీడు గారి దగ్గరికి వెళ్ళేటువంటి ఒక సందర్భం వస్తే ఆయన నన్ను తీసుకెళ్తే నన్ను పరిచయం చేశారు. ఓ రోజు ఆయన ఏం పెద్దగా మాట్లాడలేదు, చూశారు అంతే. నన్ను ఓకే. కట్ చేస్తే కొన్నాళ్ళకి నాకు చెన్నై నుంచి పిలుపు. సుధాకర్ ప్రసాద్కే ఫోన్ వచ్చింది, నువ్వు పరిచయం చేసావు కదా మురళీకృష్ణ అని, తను పంపించు. అప్పటికప్పుడు నేను టికెట్ బుక్ చేసుకొని రెడీ అయిపోతే ఇంట్లో అప్పుడు పరిస్థితుల కారణంగా నాకు సాధ్యం కాల. నేను మిస్ అయిన ఆ ఆపర్చునిటీ గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారితో పాటు ఉండే మిగతా మిత్రుల్లో నేను ఒకడిని క్యారెక్టర్. అంటే అటువంటి దురదృష్టం నుంచి అప్పుడు ప్రయత్నం చేస్తే కాల, అవకాశం వచ్చి తలుపు కొట్టినా వెళ్ళలేని పరిస్థితులు. తర్వాత అనుకోకుండా ఈ మధ్య వచ్చినటువంటి మహానటి సినిమా, మహానటిలో ఐ వాజ్ సమంత ఫాదర్. అనుకోకుండా ఒక సభలో నాగశ్విన్ గారు, ఇప్పుడు కల్కి సినిమా డైరెక్టర్, బాగా పాపులర్ అయ్యారు పెద్దలు వారు, నాగి అంటారు, నాగశ్విన్ సార్. వారి దర్శకత్వంలో మహానటిలో సమంత ఫాదర్గా చేశారు. వేదిక మీదనే పరిచయం. ఓకే. ఆ రోజున సాధ్యం కానిది అనుకోకుండా వచ్చింది మళ్ళీ అవకాశం. సరే, తదాదిగా నేను కొన్ని సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా తమ్ముడు సినిమా చేస్తున్నా, దిల్ రాజు గారిది, నితిన్ హీరో దాంట్లో. అలాగే దేవకట్ట గారిది వెబ్ సిరీస్ ఇంద్రప్రస్థ అని, అది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్నది. దాంట్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను, ఆ క్యారెక్టర్ అది. అంటే ఇటు వ్యాఖ్యానము, ప్రస్తుతం చేస్తున్నది స్టేజ్ కాంపేరింగ్ మీరన్న ఎంసీయింగ్, కొన్ని సినిమాల్లో యాక్టింగు, డబ్బింగు, వాయిస్ ఓవరు, ఇదే వృత్తి. అదే మురళీకృష్ణ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. మంచి మంచి మా పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, గరిపాటి నరసింహారావు, చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇక మీ దగ్గర ఒక గోదావరి కని అంటారు కదండి, అలాగా ఒక నేను అనుకో అక్కడ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది మనకు వజ్రాల్లాగా. రియల్ గ్రేట్ సార్, దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. మరొక ఇంటర్వ్యూతో మనం కలుసుకుందాం సార్. మీ భారతీ ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మనసులో మాటని ఇలా ఆవిష్కృతం చేసుకునేటువంటి ఒక మహద్భాగ్యం నాకు అందించినందుకు మీ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే ప్రేక్షకులకి వినమ్ర నమస్కృతలు తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.